వాళ్ళంతా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎంబీబీఎస్ లాంటి ఒక ఉన్నతమైన చదువు చదివి డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. అట్లాంటి వాళ్ళే ఉగ్రవాదానికి ఆకర్షితులై దేశ విద్రోహానికి పూనుకున్నారు. అంతేకాదు నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడులో డిటోనేటర్లు పెట్టి దాదాపు 13 మంది ప్రాణాలు తీసిర్రు. దేశంలో 2-3 రోజుల నుంచి పట్టుబడ్డ ఉగ్రవాదుల్లో 5 డాక్టర్లు ఉన్నారు. అంతేకాదు ఢిల్లీలో పేలిన కారు నడుపుతున్నది కూడా ఒక డాక్టరే. అతని పేరు ఉమర్ నబీ. పట్టుబడ్డ 5 ఉగ్రవాద డాక్టర్లు ఇతనికి సహచరులు. ఢిల్లీ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ రీసెంట్ గా బయటకు వచ్చింది. అందులో ఈ ఉమర్ నబీయే కారు నడుపుతున్నట్టు చాలా క్లియర్ గా ఉంది. ఈ కారు దాదాపు 3 గంటల పాటు అక్కడ రెడ్ ఫోర్ట్ సమీపంలో ఉన్న ఒక పార్కింగ్ ప్లేస్ లో ఉంది. ఎప్పుడైతే ఇంకొద్దిసేపట్లో 5 నిమిషాల్లో పేలుడు జరుగుద్ది అన్న టైంలో పార్కింగ్ నుంచి సిగ్నల్ దగ్గరికి నెమ్మదిగా వచ్చింది, పేలిపోయింది. ఆ టైంలో ఆ కారులో ఈ ఉమర్ నబీతో పాటు మరో 2 కూడా ఉన్నట్టు తేలింది. గుజరాత్లో భారీ ఉగ్రవాద కుట్రకి సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ అనే ఒక వ్యక్తి కుట్ర చేసిండు. దీంట్లో ఈ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ తో పాటు మరో 2 ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఈ ఉమర్ నబీకి సహచరులు. అంతేకాదు నిన్న ఫరీదాబాద్ లో జరిగిన తనిఖీల్లో షకీల్ అనే డాక్టర్ అరెస్ట్ అయ్యిండు. ఈ షకీల్ కూడా ఉమర్ నబీకి సహచరుడు. గుజరాత్ లో తన సహచరులిద్దరి అరెస్టు, అట్లాగే ఫరీదాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం, కాశ్మీర్ లో ఉగ్రకుట్ర భగ్నం, ఈ అన్నిటి నేపథ్యంలో ఉమర్ నబీ ఒక నిర్ణయానికి వచ్చిండు. సో నా సహచరులు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినాయి, నేనైనా ఎట్లనే చేసి పేలుడుకు పాల్పడాలి అని చెప్పి వాళ్ళతో సంబంధం లేకుండా స్వతహాగా ఈ కుట్ర పన్ని తానే బాంబర్గా మారి ఈ పేలుడుకు పాల్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఉమర్ నబీ ఫరీదాబాద్లోని ఆల్ ఫలాహ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అనే ఒక ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఈ ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన షకీల్ కూడా అదే ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాడు. అంతేకాదు ఉమర్ నబీకి సహచరుడు. ఈ ఉమర్ నబీ సొంతూరు కాశ్మీర్లోని పుల్వామా. 1989లో ఇతను పుట్టిండు. ఇతని తండ్రి పేరు జిహెచ్ నబీ భట్, తల్లి షమీమా బానో. ఈ ఉమర్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి 10 ఏళ్ల క్రితమే స్వచ్ఛంద పదవి విరమణ చేసిండు. శ్రీనగర్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఈ ఉమర్ నబీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిండు. అంతేకాదు ఎండీ కూడా చేసిండు. అంటే పూర్తిగా ఒక విధంగా ప్రభుత్వ డబ్బుతో చదువుకుండు అని అర్థం. భారత ప్రభుత్వ డబ్బుతో చదువుకుండు. ఆ తర్వాత కొద్ది రోజులు అనంతనాగ్లో ఒక సీనియర్ రెసిడెంట్గా పనిచేసిండు. ఆ తర్వాత రకరకాల చోట్ల పనిచేస్తూ ఫైనల్గా ఫరీదాబాద్లో ఉన్న ఆల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్లో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తీవ్రవాద భావజాల విస్తరణలో ఇతను కూడా ఆకర్షితుడైండు. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో ఒక ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ జరిగింది. దాంట్లో కాశ్మీర్కి చెందిన ఒక 4 డాక్టర్లను అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈ ఉమర్ నబీకి సహచరులు, కొంత క్లోజ్ ఫ్రెండ్స్. అక్కడ అరెస్ట్ అయిన డాక్టర్ అదిల్ ఈ ఉమర్ నబీకి చాలా క్లోజ్ ఫ్రెండ్. అనంతనాగ్లో ఈ డాక్టర్ అదిల్, డాక్టర్ ఉమర్ నబీ ఇద్దరు కలిసి పనిచేసారు. ఈ ఫరీదాబాద్ లో పనిచేస్తున్న డాక్టర్ ఉమర్ నబీ నిన్న ఢిల్లీకి వచ్చిండు. ఆ రోజు మార్నింగ్ కూడా వాళ్ళ మదర్తో మాట్లాడిండంట. వాళ్ళ మదర్తో మాట్లాడి నేను లైబ్రరీకి వెళ్తున్నా చదువుకోవడానికి, నా ఫోన్ అంతా ఆఫ్లో ఉంది, సో కంగారు పడొద్దు అని చెప్పి ఆ తర్వాత ఈ పేలుడుకు పాల్పడ్డాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్ గా అతని పేరెంట్స్ ని, అట్లాగే అతనికి 2 సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఢిల్లీ పేలుడులో ఉమర్ తో పాటు మరో 3 హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అహ్మద్ మాలిక్, ఆమిర్ రషీద్, ఉమర్ రషీద్, వీళ్ళ 3 హస్తం కూడా ఈ పేలుడులో ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే కారులో ఉన్న వాళ్ళలో 2 వీళ్ళ 3లో ఉన్నారా లేదంటే బయటి వ్యక్తుల అనేది ఇంకా తేలలేదు. యాక్చువల్గా ఈ పేలుడు కారణమైన కార్ ఏదైతే ఉందో ఇది మహమ్మద్ సుల్తాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఇది హర్యానాలో రిజిస్టర్ అయ్యి ఉంది. ఆ తర్వాత 3 చేతులు మారి ఫైనల్గా పుల్వామాలోని తారిక్ అనే వ్యక్తి దగ్గర అది ఆగింది. అక్కడి నుంచే ఈ ఉమర్ నబీ చేతికి ఈ కారు వచ్చినట్టు తెలుస్తుంది. పిల్లలకు పాఠాలు నేర్పి ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే స్థానంలో పనిచేసి వచ్చిన తండ్రి, ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక 10 మందిని కాపాడే విద్య చదువుకున్న డాక్టర్. ఇవేవి అతనిలో ఉన్న హింసా ప్రవృత్తిని మార్చలేకపోయినాయి. కేవలం ఒక మిథ్యా ప్రపంచంలో బతుకుతూ ఉగ్రవాదానికి ఆకర్షితుడై ఈరోజు 13 మంది మరణానికి కారణమైండు. 10 మందిని కాపాడాల్సిన వాడే 13 మంది మరణానికి కారణమైండు. దేనికోసం ఇదంతా? అసలు ఏం నేర్పిర్రు ఈ మెడికల్ కాలేజీలో? ఆపదలో ఉన్నవాడు శత్రువైనా కాపాడాలి అని చెప్పి కదా డాక్టర్ వృత్తి చెప్పేది. అలాంటిది అమాయకుల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చిర్రు? ఏ మతం ఇచ్చింది వీళ్ళకి? నిజంగా వీళ్ళు నమ్మిన జన్నత్ అనేది ఒకటి ఉంటే ఇట్లాంటి దుర్మార్గాలకి, ఇట్లాంటి నమ్మక ద్రోహాలకి, అంటే చదువుకున్న చదువుకే నమ్మక ద్రోహం చేసిన వీళ్ళని ఆ జన్నత్ ఆకిట్లకు కూడా అడగన పెట్టనిస్తుందా?